వెల్కమ్ బ్యాక్. అనంతపురం జిల్లా ఉరువకొండలో మంత్రి పయ్యావుల కేశవ్ అక్రమాలపై శాంతియుత నిరసన కార్యక్రమానికి వెళ్తున్న వైసీపీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుని అరెస్టు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెనుకొండలో మాజీ మంత్రి వైసీపీ పీఏసీ సభ్యులు శంకర్ నారాయణను పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్టు చేశారు. రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందని, దానికి అనుగుణంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని శంకర్ నారాయణ్ మండిపడ్డారు. పయ్యావుల కేశవ్ ఆగడాలు, అక్రమాలను నిలదీస్తూ విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన శాంతియుత ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడం, కార్యక్రమానికి వెళ్తున్న నాయకులను అడ్డుకొని అరెస్టు చేయడం అన్యాయమని చెప్పారు. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కూటమి అక్రమాలకు వైసీపీ చరమగీతం పాడుతుందని తెలిపారు. వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేశవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జోక్యం చేసుకుని కేశవ్ డైరెక్ట్గా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విభిన్న వర్గాలకు సంబంధించిన ఒక వ్యక్తి యొక్క భూ వ్యవహారంలో జోక్యం చేసుకోవడమే కాకుండా ఆ భూమిని ఎలాగైనా బలవంతంగా లాక్కోవాలనే ఆలోచనతో పూర్తిగా అధికారులందరినీ కూడా తమ అదుపాజ్ఞల్లో పెట్టుకొని రికార్డులు ఏవైతే ఉన్నాయో రెవెన్యూ రికార్డ్స్ అన్ని కూడా మార్చి ఆ భూమి లత్తవరం గోవింద్కి సంబంధించిన భూమి ఏదైతే ఉందో ఆ భూమిని ఆయన కాకుండా చేయాలనే ఒక ఆలోచన చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే అక్కడ ధర్నా కార్యక్రమాన్ని మరి ఈ ధర్నా కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అణిచివేయాలని అందరినీ కూడా నాయకులు ఎక్కడెక్కడ మరి ఆపుతుండడం చాలా విడ్డూరంగా ఉంది, గమనార్హం. అంతవరకు